నేను చేవల్ల మండల్ ముడిమేల గ్రామం రంగారెడ్డి జిల్లా. నేను ఇది భూ సమస్య గురించి ధరణిలో భూమి నాది మా అన్న చేసుకున్నాడు. ఇద్దరు అన్నదమ్ములం అయితే ఇద్దరికి ఉంటుంది కదా. మా నాయన భూమి సొంతంగా ఎంఆర్ఓ వాళ్ళు ఊర్లోకి వచ్చి సర్వే చేసినప్పుడు ఫ్రీగా ఇద్దరికి చేస్తామని అతను ఒక్కడే చేసుకున్నాడు. ఇన్ని రోజులు కేసీఆర్ ధరణిలో పెట్టి ఎవరికి చేసుకోకుండా అన్నదమ్ములది పంచుకోకుండా చేసి ధరణిలో ఫిక్స్ చేసిండు. అదే మా అన్న లంచం ఇచ్చి ఫ్రీగా చేసేటప్పుడు ఎంఆర్ఓ గారు ఊర్లోకి వచ్చి ఫ్రీగా చేసేటప్పుడు లంచం ఇచ్చి ఒక్కని పేరు మీద చేసుకున్నాడు. ఇప్పుడు రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఏది పడ్డా మోడీ పైసలు పడ్డా కానీ నేను అడిగితే నాకు ఇవ్వట్లేదు. దానికి నేను ఇస్తా అంటాడు కానీ ఇస్తలేడు ఇప్పటి వరకు. ఇప్పుడు నేను నా భూమి నా పేరు మీద కావాలని రేవంత్ రెడ్డి సార్ గారికి విన్నతం పేపర్లు ఇచ్చాను లోపల. కానీ అది నెరవేరుతుందని నా ఆశతోటి వచ్చినాను. ఇంతకుముందు 4 సార్లు వచ్చినాను, టైం అయిపోయిందని పంపించారు. అట్లానే నేను కొంచెం ఇది కేసీఆర్ మోడీ ఇది రేవంత్ రెడ్డి సార్ గారు కొంచెం మా బాధలు అర్థం చేసుకొని మా భూమి మాకు ఇప్పియగలరని విన్నపం చేసుకుంటున్నాను. साल पहले वो जमीन खरीदी थी, गांव से जमीन बेच के आई थी और फिर यहाँ आए। उसके बाद में मेरा आदमी मर गया, 7 साल हो गया। अब वहाँ हम जाते हैं तो उन लोगों जमीन नहीं मेरे को देते हैं, बोलते हैं जो करना है कर लीजिए। उनको नाम जयपाल रेड्डी है और मेरे को जमीन नहीं दे रहे हैं। अब मेरा आदमी मर गया, मैं घरों में काम करके कितना दिन जिएंगे? मेरे को ऊपी तो जाने की नहीं होता ना सर, मैं क्या करूँ बोलो? कोई कंप्लेंट किया जी आप पुलिस वालों को? पुलिस वालों के कंप्लेंट करे, पुलिस वाले कोई नहीं, हम लोग को सुनवाई तो नहीं कर रहे हैं। हम लोग गरीब है ना सर, हम लोग गरीब का कौन सुनता है? कोई नहीं सुनता है, इसीलिए बहुत आशा लेके इधर आई हूँ मैं। अब यहाँ पे कोई आसिम साहब के दिए हूँ। अंदर क्या बोले थे वो ऑफिसर वाले? कहाँ पे? अंदर कुछ नहीं बोले, ये मैं कंप्लेंट दिए हूँ सर। ये मेरे पास देखो पुरानी रजिस्ट्री है, रजिस्ट्री मेरे पुरानी है, नई भी दोनों है। ये देखो ये भी मैं भर दी हूँ, ये भी मैं भर दी हूँ। अब सर वाले क्या बोल रही थी आपको? कोई सर नहीं मिले, वो सर जो जमीन दिए से नहीं अंदर जाए थे ना, ये सर बोले फोन आएगा बोल को ऐसा बोल रहे हैं। इससे ज्यादा कुछ नहीं बोले? नहीं कुछ नहीं बोले। फिर मैं क्या करूं बोल को मैं बहुत परेशान हूँ। ये देखो कंप्लेंट స్టేషన్లో 69లో పనిచేసినాం, జైల్లో పోయినాం 2 నెలలు. మాకు ఇంతవరకు ఏమి ఇవ్వలే. అంటే మీరు గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు అసలు? అంటే గవర్నమెంట్ నుంచి మాకు ఇంటి స్థలం కావాలని అంతే సార్. మాది వచ్చి సంగారెడ్డి జిల్లా గౌచంద్ర విలేజ్ అంతే సార్. ఇప్పుడు లోపల అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు మీతో ఏం చెప్పారు అసలు? ఖాళీ ఇంటిమేషన్ ఇస్తామని చెప్పేది అంతే, ఏం చెప్పలేదు. మీకు ఫోన్లో ఇంటిమేషన్ ఇస్తాంలే. ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ లో మీరు అసలు వాళ్ళతో ఏం చెప్పుకోలేదా? మీకు చెప్పుకున్నాం కానీ వాళ్ళు రానిస్తే కదా, ఇక్కడ నుంచి ఎలా కొట్టేసిరా, మేము చెప్పుకోలేదు, వీల్లేదు మాకు. అప్పుడు దగ్గరలో ఉన్న అధికారులకు కానీ మీరేమన్నా ఏం ఇచ్చినాం కానీ ఏమి. ఇప్పుడు మీరు ఇక్కడికి ప్రజావానికి వచ్చారు కాబట్టి మీ సమస్య తీరుతుందని మీకు అనిపించిందా? వాళ్ళు ఏం మాట్లాడారు? మీకు ఇంటిమేషన్ ఇస్తామని చెప్పారు సార్, ఇంటిమేషన్ ఇస్తాం మీ పని అయిపోతుంది అని చెప్పేసి మెసేజ్ ఇస్తామని చెప్పారు సార్.